హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ కిచెన్ తెలుగు. ఈరోజు నేను వెరీ హ్యాపీగా ఉన్నానండి. నేను ఒక విషయం మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదేంటంటే, ఎన్నో రోజులుగా నాకు ఇష్టమైన ఒక వస్తువుని కొనుక్కోవాలని అన్ని ఛానల్స్లో అన్ని వెబ్సైట్స్లో వెతుకుతున్నానండి. మెయిన్గా అమెజాన్లో. నేను ఎక్కువగా అమెజాన్ ఫ్రీక్ అనమాట, కాబట్టి అమెజాన్లో వెతికాను. చాలా ఎక్స్పెన్సివ్గా అనిపించింది అది. తర్వాత ఇంకా చాలా వెబ్సైట్స్లో కూడా వెతికానండి. 2600, 3200, 2800 అలా వేరియేషన్స్ ఉన్నాయన్నమాట కాస్ట్లో. ఇంత ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ని మనము ఇంత ఖర్చు పెట్టి తీసుకోవాలా అని అనిపించేది. బట్ ఇష్టమైన వస్తువు అంటే ఎంత ఖర్చు అయినా సరే, ఎంత కాస్ట్ అయినా సరే కొనాలనిపిస్తుంది కదండి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కదా, కొనాలని అనుకున్నాను. ఆలోచిస్తున్న సమయంలో ఈరోజు నేను ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యానండి. ఫంక్షన్లో రిటర్న్ గిఫ్ట్గా నాకు నచ్చిన ప్రోడక్ట్ నాకు వచ్చేసిందండి. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే ఆ గిఫ్ట్ చూసి ఆకాశాన్ని అంటుకున్నంత సంతోషం వచ్చింది. ఆ గిఫ్ట్ ఏంటో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇదేనండి ఆ గిఫ్ట్. ఇప్పుడు అదేంటో చూసేద్దామా? చూస్తున్నారా అండి? ఈ పాటికి అర్థమై ఉంటుంది కదా ఇదేంటో. నాకు నచ్చిన పోపుల పెట్టె, బ్రాస్ది అనమాట. ఎంత బాగుందో చూడండి. ఇది ఎంత నచ్చిందంటే సేమ్ ఇదేనండి నేను సెలెక్ట్ చేసుకుంది. ఇది చూసారా డిజైన్ ఎంత అందంగా ఉందో. ఈ పట్టుకునే హ్యాండిల్ కూడా చాలా బాగుంది. ఈ కలర్ కానీ చాలా బాగా నచ్చింది నాకు. ఇదే నేను కొనుక్కోవాలనుకున్నానండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ డిజైనే, ఈ ప్రోడక్టే. లక్కీగా నాకు వచ్చేసింది. దీనికి ఒక స్పూన్ ఉంది. 1 2 3 4 5 6 7 బౌల్స్ ఇచ్చాడు. ఈ బౌల్స్ కూడా చూడండి సాలిడ్గా ఉన్నాయి. ఎక్కువగా మూవ్ అవ్వకుండా గ్రిప్ కోసం రబ్బర్ షీట్ అతికించాడు. కదలకుండా గ్రిప్ కోసం అన్నమాట. చాలా బాగుందండి. షైనింగ్ చూడండి ఎంత బాగుందో. అలాగే ఈ స్పూన్ కూడా చాలా బాగా నచ్చింది. ఈ బౌల్ చూడండి ఎంత షైనింగ్గా ఉంది. సాలిడ్గా కూడా ఉందండి మెటీరియల్. అండ్ దెన్ ఇక్కడ కూడా రబ్బర్ షీట్ ఇచ్చాడు. ఇదేంటంటే మూవ్ అవ్వకుండా మనం కిచెన్ క్యాబినెట్ పైన పెట్టినప్పుడు మూవ్ అవ్వకుండా ఉండడానికి, అండ్ సౌండ్ కూడా రాకుండా ఉండడానికి. టంగ్ టంగ్ మని సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఈ రెండు కొట్టుకున్నాం అనుకోండి సౌండ్ వస్తుంది. అదే దీంతో కొట్టామనుకోండి సౌండ్ తక్కువగా ఉంది. సో దానికని ఇవి ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. సో నాకు ఇష్టమైన ఈ వస్తువుని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో కూడా మీతో షేర్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు బాగా నచ్చుతున్నట్లున్నాయి కదా. వ్యూస్ బాగా పెరుగుతున్నాయి. నా ఛానల్ గ్రోత్కి ఇంతలా సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అందరికీ కూడా హార్ట్ఫుల్ ఆఫ్ థ్యాంక్స్ అండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మామ్స్ కిచెన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు నచ్చిన ఈ ప్రోడక్ట్, నా పోపుల పెట్టె మీకు నచ్చినట్లయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మీరు కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పోపుల పెట్టెలో నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎలా సర్దుకుంటానో మీతో షేర్ చేస్తాను.
చూసారా అండి, పోపులు పెట్టె రెడీ అయిపోయింది. నాకు నచ్చిన ఈ పోపులు పెట్టె మీతో షేర్ చేశాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.